డిఫరెంట్గా అనిపించింది. బాగుంది కదా, చక్కగా. ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫ్రీ పాస్లు ఉంటాయంటే తీసుకోండి, అక్కడ కలెక్ట్ చేసుకోండి. క్యూట్గా ఉందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగున్నాయి కదండి ఇవి. నాకు పిచ్చి కాదు, ఈవిడికి పిచ్చి మొక్కలు. చూసి కొన్ని ఎంజాయ్ చేయాలి, కొన్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నర్సరీ మేళాకి వచ్చానండి. 18th నుంచి 22nd వరకు ఉంటుంది. ఇది ఇంకా 2 రోజులు ఉంటుంది, 22 వరకు ఉంది కనుక. అంటే నేను వచ్చింది 20వ తారీఖున. ఇది వచ్చి మన నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో ఉందండి. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఇక్కడికి వస్తే ఏంటంటే మొక్కలకు సంబంధించిన ప్లాంటర్స్ అవనివ్వండి, ఇదిగోండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ చూపిస్తా వృక్షవేద. మనకి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. స్ప్రేయర్స్ అయినా, విత్తనాలైనా, మనకి సాప్లింగ్స్ అయినా, ఇట్లా అన్నీ దొరుకుతాయి. ఒకసారి కుదిరితే విజిట్ చేయండి. మరి నేను వీడియో 21st ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి. ఆ తర్వాత కూడా టైం ఉంటుంది కనుక ట్రై చేయండి. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడైతే ఈ కాంక్రీట్ జంగల్లో ఈ చెట్లు ఉండడం వల్ల, ఇంటింటికి 5-10 చెట్లు ఉండడం వల్ల కొంత ఇంట్లో కూర్చొని ఈ డ్యూటీ పరంగా టైర్డ్ అయిపోయి మనశ్శాంతిగా ఒక 5 నిమిషాలు కూర్చున్న చెట్లను చూసి చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. వాస్తవంగా మీరు చాలా హెల్ప్ చేస్తారు హైదరాబాద్ ట్విన్ సిటీ పబ్లిక్కి. మీరు వీడియోల ద్వారా వాళ్ళు మోటివేటెడ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. సార్ అంటండి సరదాగా అట్లా జొన్నలు, సజ్జలు, రాగులు ఈ కాంక్రీట్ జంగల్లో ఎట్లా వచ్చినాయో అవి రకరకాల పిట్టలు, అది చూసి నేను కూడా అరే ఈ దీనిలోకి ఎట్లా అర్థమైంది ఈ పిట్టలన్నీ ఇక్కడ రావడానికి, ఎట్లా వస్తున్నాయి ప్రకృతి. అసలు బోల్డ్ పిట్టలు వచ్చేసినాయి అంటండి. ఊరికే సరదాగా జల్లిన రాగులు అవి కంకులు వచ్చేసరికి అవి తింటానికని. సో అందుకే చెప్పేది మొక్కలు పెంచుదాం అని. నేను ప్రతిసారి మన ట్యాగ్ లైన్ అదే కదా. మీరు మోటివేటెడ్ బాగా చేస్తారు మేడం. పబ్లిక్ అంటే ట్విన్ సిటీస్లో హౌస్ వైఫ్స్కి అందరికీ మీ వీడియోలు చాలా వరకు తెలియని వాళ్ళు కూడా ఈ నర్సరీకి ఇంతమంది రావడానికి కూడా మీ అసంటి వాళ్ళు, మీ యూట్యూబర్స్ ప్లస్ వీళ్ళంతా సోషల్ వర్కర్స్ చేయడం వల్ల ఇంకా పబ్లిక్ మోటివేట్ అయ్యి పబ్లిక్ ఎక్కువ వస్తారు. నేను కూడా హాఫ్ అన్నా కూడా వచ్చి ఇక్కడికి రావడానికి కారణం అదే, మీ వల్లే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ప్రజెంట్ మనం వృక్షవేదలో ఉన్నామండి. ఈ స్టోర్ నేను చాలాసార్లు వచ్చినప్పుడల్లా చూపిస్తుంటాను. వృక్షవేద ప్లాంటర్స్ స్టాండర్డ్గా ఉంటాయి. మనకి రెగ్యులర్గా ఉండే బ్రౌన్ కలర్ ప్లాంటర్స్ ఉంటాయండి. ఇండోర్ పెట్టుకోవడానికి ఇవి ఫైబర్వి చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉండి చాలా బాగుంటాయి. వీళ్ళది దిల్సుఖ్ నగర్లో ప్లాస్టిక్ సెంటర్ పేరు మీదుగా స్టోర్ ఉంటుందండి. ప్లాంటర్స్, ఇవి స్టాండ్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి. గార్డెనర్స్ ఎవరైనా ఉంటే మీరు రెగ్యులర్గా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక లుక్ వేయండి. అటు సైడ్ అంతా మీకు సింగిల్ స్టాండ్ పెట్టుకోవడానికి, సింగిల్ ప్లాంటర్ పెట్టుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. నాకు మెయిన్ ఏంటంటే ఈ తులసికోట బాగా నచ్చింది కదా. ఫైబర్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. బాగుంది అనిపించింది. లైట్ వెయిట్ ఉంది చక్కగా. ఇదిగోండి ఇట్లా మనకి అన్ని రకాల ప్లాంటర్స్ విత్ కింద ట్రేస్ ఉంటాయండి. నీళ్ళు అవి బయటికి పోకుండా అన్ని సైజుల్లోనూ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ డిఫరెంట్గా మీకు రెక్టాంగిలే కాకుండా స్క్వేర్ షేప్ తొట్లు కూడా ఉంటాయి, ప్లేస్ ఆక్యుపై చేయకుండా. అటు చూడండి, అక్కడ స్క్వేర్ షేప్ తొట్లు కూడా ఉన్నాయి. చిన్న సైజులు, పెద్ద సైజులు అన్నీ. అలాగే ప్రతి సైజుకి అకార్డింగ్ మీకు ఇవి కూడా స్టాండ్స్, గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికైనా అన్నిటికీ సైజులు ఉన్నాయన్నమాట. అది గార్డెన్కి రిలేటెడ్ ఇట్లా డెకోర్ ఐటమ్స్ ఇలా మనకి అన్ని రకాలు ఉంటాయండి. కరివేపాకేనా చిన్న ఆకులతో ఉంది. తాయి వెరైటీ అంట. మనకి మన వెరైటీ ఉంటుంది కదా, ఆల్రెడీ ఉన్నాయి. లేనాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ నాకైతే ఎన్నిసార్లు నర్సరీ మేళా పెట్టినా ఎప్పుడు యాలవేరు అంటారు చూడండి, అట్లాగే ఉంటుంది అనమాట. మీరేమన్నా అనుకోండి. అంటే అన్నీ కొంటామని కాదు, ఆ మొక్కల్ని చూసి అట్లా ఎంజాయ్ చేస్తాం. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. హాయ్ అండి. మీ బ్లాగ్స్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చాము. ఓకే. డిఫరెంట్గా అనిపించింది, మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇట్లా ఆర్నమెంటల్ బనానా అంట. చూసారు ఎప్పుడన్నా? అక్కడ ఉంది ఇంకోటి, అదైతే అసలు అచ్చంగా లోటస్లా ఉంది చూడండి. జీజీ ప్లాంట్ బ్లాక్ కలర్లో
ఇంక ఇక్కడ అన్ని సకలెంట్స్ అవి ఉన్నాయి. ఇక అసలు మీరు వస్తే మొత్తం తిరిగి చూసి ఇవి కూలర్ టబ్స్ పెట్టుకుంటున్నారు కదా చాలామంది, ఆ టైపు ఫైబర్ టబ్స్ అండి. బాగుంది కదా, చక్కగా ఇట్లా మల్టీ లేయర్డ్ పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ల మీద టబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, కింద ఏమన్నా మనం ఆకుకూరలు అలాంటివి పెట్టేసుకోవచ్చు. ఎండ కనుక ఇలా పడే ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. గాంధీస్ టెర్రస్ గార్డెన్ బాగుంది చక్కగా. దానిలోనే మనకి వాటర్ పైప్స్ అన్నీ పెట్టారు చక్కగా విత్ స్టాండ్. బాగుంది చక్కగా. అంటే కొంచెం మనకి ఎక్కువ శ్రమ పడే డ్రమ్ములు కట్ చేసుకోవాలి అట్లా ఏం లేదు, తీసుకొచ్చి పెట్టుకోవడమే. బడ్జెట్ ఉంటే కనుక చక్కగా గార్డెన్ సెట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటివన్నీ ఒకసారి మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చూసుకునే పని ఉండదు. ఇవి చూసారా అండి, భలే ఉన్నాయి కదా పువ్వులతోటి. చూసి కొన్ని ఎంజాయ్ చేయాలి, కొన్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇది సంజయ్ నర్సరీ అండి. నేను పూణే వెళ్ళినప్పుడు తీసాను లాంగ్ బ్యాక్, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మేము అప్పుడు బై రోడ్ తిరుగుతూ ఉండేవాళ్ళం కదా, అప్పుడు తీసాను. మొత్తం వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. హలో హాయ్ అండి. అయిపోయిందా మీ షాపింగ్? ఎప్పుడు కొంటాము, వాటిని పంపిస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ కొంటాము. మనకి ఇంక ఇదే పని. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ తెలుసు కదండి సిటీకి. సో ఈసారి మనకి గుర్తింపుగా హెచ్ఎండిఏ వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ అనేది ఇచ్చారు. ఇవి కొన్ని మొక్కలు ఏంటి, సీతాఫలం ఇంకా బొప్పాయి, ఇవి మనకి జిహెచ్ఎంసి వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ అసలు మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, ఇక్కడ అంతా రచ్చరచ్చగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా వాటర్ వచ్చేసి తెలుసు కదండి. సరోజ గారు, కుసుమ గారు, వీళ్ళందరూ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. మనం మన ఇంట్లో పనికే అమ్మా అయ్యో అనుకుంటాము. 2 రోజుల నుంచి ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్, ఇక్కడ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు అనమాట. సో వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పేయాలి మీరు. అలాగే ఇంకా బాగా చేయాలని మేము మోటివేషన్ అందించాలి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఎలా అని అడుగుతున్నారు, ఎట్లా ఏమైనా లింక్ ఇస్తారా నాకు? ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, మీరు లింక్ ఒకటి క్రియేట్ చేసి ఇవ్వండి. ఈ వీడియో కింద మీకు కామెంట్స్లో లింక్ పిన్ చేస్తానండి, వాట్సాప్ గ్రూప్ది. జాయిన్ అవ్వండి ఎవరైనా కావాలంటే. మీకు ఇట్లా గార్డెన్కి రిలేటెడ్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? 2000 నుంచి 2500 మొక్కల వరకు హెచ్ఎండిఏ త్రూ సిటీజీ వాళ్ళు పంపకం చేస్తున్నారండి ఫ్రీగా. రోజు కూడా గేట్ నెంబర్ 3 నుంచి వస్తే కనుక మీరు సిటీజీ తరపు నుంచి 500 మందికి ఫ్రీ పాస్ అండి. సో మీరు, నాకు తెలియదు యాక్చువల్గా, నాకు కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉండటం మూలంగా గ్రూప్లోంచి ఎగ్జిట్ అవడంతో నాకు ఇన్ఫర్మేషన్ తెలవాలా. నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక చెప్తున్నారనమాట సరోజి గారు, ఇట్లా ఫ్రీ పాస్లు ఉంటాయంట, తీసుకోండి, అక్కడ కలెక్ట్ చేసుకోండి. సిటీజీ మెంబర్ అయ్యి ఉండాలా, లేకపోతే సిటీజీ మెంబర్స్కి. ఓకేనా? అనంతపురం నుంచి వచ్చారండి. అనంతపురం వాళ్ళకి మీరు అక్కడే తీసుకొచ్చండి. ఏంటది? ఎవరో గ్రీన్. ఆన్లైన్ చేస్తారా మీరు? ఇది చిన్న కొమ్మలు కట్ చేసుకోవడానికి సిజర్స్ ఇలా. ఇది భలే క్యూట్గా ఉందండి. సో ఇది వచ్చి స్టాల్ నెంబర్ కితనే का है वो? ఇది పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? అన్ని దేశీ నాటు విత్తనాలు ఉన్నాయండి. కాకర, చెమ్మకాయలు, తమ్మకాయలు అన్నీ మీరు వచ్చినప్పుడు చూసుకోండి. అందులో ఏలూరు ఆర్గానిక్ అని ఉంటుంది. మరి చూస్తా ఇది కూడా 300 పెట్టి కొనుక్కోలేం కదా. కానీ బాగుంది క్యూట్గా. ఏమంటారండి, మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? ఎవరి దగ్గర ఉన్న ఇది ఒకటి ఇంత దొరికితే బాగుండని ఆలోచిస్తాను నేను. కానీ ఇక్కడ తుంపట్లేదులేండి, అలాంటి చీటింగ్ చేయను. అబ్బా, ఎక్కడో చాటు కూర్చుంటే బాగుండు అన్నట్టుంది ప్రాణం. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని బల్బ్స్ దొరుకుతాయి. ఇక్కడ బల్బ్స్ దొరుకుతాయి. ఇది ఈ సొరకాయ, ఇది ఉందా అండి విత్తనాలు? ఈ సొరకాయ ఇది అది ఇవ్వరా అండి? అయిపోయిందా? వెళ్తున్నారా? కొన్నాము. డ్రైవర్ ఇది ఎంతకి ఇచ్చారండి? 500. అడిగే పని లేదులేండి, అంతే. ఈ స్టోర్ ఉందండి ఎక్కడైనా? మా యూనిట్ ఉందండి, దిల్షునగర్లో యూనిట్. ఓకే, ఎక్కడండి? ముసరాంబాగ్లో యూనిట్ ఉందంటండి, గ్రో బ్యాగ్స్ది.
అంబరీ ఇండస్ట్రీస్ అని మీరు అదిగోండి నేమ్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. నంబర్ వచ్చేసి అది గ్రో బ్యాగ్స్ కావాలంటే అన్ని రకాలు, చిన్నవి పెద్దవి రౌండ్వి అన్నీ ఉన్నాయి. 30 సైజెస్ ఉన్నాయి. ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్, మనకు 10 to 15 years వస్తుంది మెటీరియల్. ఓకే, టోటల్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇది దీనికి గ్రిప్ కోసం ఇలాగ ఇచ్చాము. తర్వాత డ్రైన్ హోల్ ఇలా చాలా క్లియర్గా ఇచ్చాము. బయట హెచ్డిపిఏకి డ్రైన్ హోల్ ఓన్లీ జస్ట్ హోల్ ఉంటుంది అగరబత్తితో, అది మనకి వెతుకోవడమే ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఓకే, మోర్ ఓవర్ లాంగ్ లాస్టింగ్, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది. సో బికాజ్ నేను కూడా టెర్రస్ గార్డెనర్ని, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫైనల్గా బ్యూటీ ఇండస్ట్రీలో ఇది కూడా పెట్టుకున్నాను. ఓకే, ఓకే, సూపర్. తర్వాత ఇట్లా హ్యాండిల్స్తో కూడా వస్తాయి. ఓకే, లిఫ్ట్ చేయడానికి ఈజీగా, ఇలా చేయడానికి ఈజీగా ఉండడానికి అనమాట. ఇది కింద డబల్ ఇస్తారు, కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఎవరికైనా కావాలన్నప్పుడు ఇది కూడా ఉన్నాయి అన్ని సైజెస్. బాగున్నాయి కదండి ఇవి. స్టాల్స్ ఉన్నాయి కదండి, కానీ నేను ఫస్ట్ టైం ఆగాను ఇక్కడ. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, పెట్టుబడి లేని ఉత్పత్తులు, గంటా దామోదర్ రెడ్డి గారంట, కల్వల గ్రామం. సో ఇక్కడైతే ఇట్లా పండిన పంటని అమ్ముతున్నారు. సో వస్తే ఒక లుక్ వేయండి. పల్లీలు, బియ్యము, ఇది కూడా బియ్యమేనా అండి? చిట్టి ముత్యాల బియ్యం అంటండి. తవుడు కూడా, ఇది దేనికోసం అండి? క్యాన్సర్ కోసం. ఇది ఏం చేయాలి? టీ పౌడర్. ఇది ఏం చేయాలి? తౌడు బి విటమిన్ లోపాలతో క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఈ క్యాన్సర్స్కి మనం ఈ తౌడు వాడుతున్నాం. టీ పొడి. కందిపప్పు కూడా చూసారండి, చక్కగా భలే ఉంది. సో రండి, వస్తే ఒకసారి ఒక లుక్ వేయండి. ఇక్కడ వచ్చినప్పుడు ఈ స్టాల్ అయితే ఒక లుక్ వేయండి అండి. నాకు వచ్చేది ఏం లేదు, ఇదిగోండి ఆయన కష్టం కోసం ఒకసారి చూడండి వచ్చినప్పుడు. తెలుసా మీకు? తెలుసా? ఓకే, ఓకే, బాగుంటాయా ఆంటీ? 20 lakhs మందికి తెలుస్తున్నాయి. ఆయన చెప్తా ఉన్నారు, వింటా ఉన్నా, తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. మీ గురించి మాకు అంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే ఎట్లా తెలుస్తుంది జనాలకి? చాలా తెలియని విషయం మీరు చెప్తారా? ఒకసారి ఏఎంసీ గురించి కాల్ చేశాను, అనిత రెడ్డి. ఓకే, నెంబర్ కూడా సేమ్. ఓకే, ఓకే, అవునా? ఓకే, ఓకే. సో ఇక్కడ అన్ని పసుపు, మళ్ళీ పొట్టు పసిరిపప్పు ఇట్లా అన్నీ ఉన్నాయండి. ఇంకా టీ పొడి కూడా ఉంది. స్టాల్ అయితే విజిట్ చేయండి. D16 మా వసంత అక్క ఊరు నుంచి అప్పుడు మొక్కలు పీక్కుని వచ్చాను కదా వీళ్ళింట్లో. ఎంత పిచ్చి అంటే నాకు పిచ్చి కాదు, ఈవిడికి పిచ్చి మొక్కలు పీక్స్లో అనమాట. ఎక్కడంటే అక్కడ ఆన్లైన్లో అసలు ఇదిగోండి ఇన్ని మొక్కలు తెప్పిస్తుంది అక్క. నేను గుర్తుపట్టలేదు నిజంగా ఏ మొక్క. నేను చూసా సునీత కదా బాగా. నేను సన్నబడ్డానంటే చిత్రం, కానీ లావ్ అయ్యానంటే చిత్రమే ఉందక్క. ఇంకా పెరుగుతాను. ఎప్పుడు వస్తావు మా ఊరు? మా ఊరా? ఏ ఊరు అక్క? తెలియదుగా. ఏక అక్క వాళ్ళు నాకు తెలియదు కదా, ఎట్లా వెళ్ళాలి? ఎలిజబెత్ గారిని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి వచ్చాను. మొక్కలు ఇవి భలే ఉన్నాయి స్టార్టింగ్లో. మిమ్మల్ని ఎందుకు మీకు ఒక రకం ఇస్తాను ఇప్పుడు. హై అండ్ వెరైటీస్ నాటాను. ఏంటయ్యి? 365 days చిక్కుడు క్రేపర్. ఇది ఏ కలరు? మామూలే గ్రీన్, ఎంత పొడుగుది, కానీ చాలా బాగా కాస్తాయి నీకు. ఓకే, సరేనా? నీకే అనుకున్నాను, నేనే వద్దాం అనుకున్నాను. అయ్యో థ్యాంక్ యూ. ఇక్కడ నారుందండి మన ఎలిజబెత్ గారి దగ్గర. సో నేనంతా తిరిగినాక నారు ఆల్మోస్ట్ అయిపోయిందంట. మరి మనం అందరం నారుకి కరువు పడి ఉన్నాం కదండి ఈ వర్షాల మూలంగా ఈసారి. సో కొన్ని ఉన్నాయి, ఏయో మనకు అవసరమైనవి తీసుకెళ్దాము. ఓకేనా? 365 days చిక్కుడు ఉందంట అండి ప్రస్తుతం. మీరు ఒకవేళ ఇప్పుడు అయిపోయినా కానీ కాంటాక్ట్ చేయండి, సీడ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. సీడ్స్ ఉన్నాయా? ఒకవేళ అయిపోతే నారు మీరు కాంటాక్ట్ చేయండి. ఎలిజబెత్ టెర్రస్ గార్డెన్ ఉంటుంది కదా, ఎలీస్ గార్డెన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్, దానిలో మీరు మెసేజ్ పెట్టండి. నేనైతే మీకు తెలుసు కదండి, ఈ ఇయర్ ఒక్కటి కూడా నారు పోయలేదు. ఇంక ఇప్పుడు ఇక్కడ అన్నీ నాకు దొరికినాయి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ స్టాల్లో అయితే అయిపోయినాయి అంట, ఆన్లైన్ ఇస్తారంట. ఒకసారి నెంబర్ ఎట్లా మరి? 81420
నాకు మెసేజ్ పెట్టండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ఎలీస్ గార్డెన్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్, అందులో మీరు మెసేజ్ పెట్టినా కానీ రిప్లై ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నార అయితే తీసేసుకుంటున్నాను నేను. చూడండి అవి మీరు వీడియో చేయాలి. ఆ తర్వాత కాపు వచ్చినప్పుడల్లా ఎలిజబెత్ గారు వద్దు, చూపించండి చాలు. రిజల్ట్ చూడాలంట మనం పెంచితే. అది అవి అన్ని రకాలు, చాలా రకాలండి, మొత్తం అన్ని రకాలు. నా కళ్ళు చూడ. సారీ థ్యాంక్ యూ. ఇది ఏం దుంపండి? ఇది బోడ కాకరండి, పెడతారా? అంటే చిన్న కాకర, రౌండ్ స్పైన్ గార్డ్ అంటారు. వద్దులేండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంట, వర్షం వచ్చింది ఇక్కడ ప్లేస్ బాగాలేదని రావట్లేదంట. వర్షాలు ఏం రాలేదు, లేవు, ఇప్పుడు వచ్చి ఆగిపోయి ఇప్పుడు లేవు. అండ్ ఇక్కడ ఐ మీన్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బురద గట్ట ఏం లేదు. అందరు రండి. మండే లాస్ట్ డేట్ మాట, 18th to 22. వర్షాలు వస్తూనే ఉంటాయి కదా, నర్సరీ మేళ వచ్చేది 4 రోజులు. వచ్చేది ఒకవేళ వర్షం వచ్చినా. థ్యాంక్ యూ. మంది 8 స్టాల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్ బాయ్. ఎక్కడి నుంచి అయితే ప్రయాణం మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నా. ఇది వృక్షవేద మన ప్లాస్టిక్ సెంటర్ ఉంటుంది కదండి, దిల్సుఖ్ నగర్, వాళ్ళ స్టోర్లో కాస్త ప్రశాంతంగా కుర్చీలు ఉండేసరికి కూర్చున్నా. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద స్టోరు. కూర్చుని ఇక్కడ ఇప్పుడు బుక్ చేసుకోవాలి క్యాబు. ఎక్కువసేపు తిరగలేకపోయానండి. సో సాధ్యమైనంత మట్టుకు చూపించానని అనుకుంటున్నాను. మీకు కుదిరితే కనుక ఒక రౌండ్ వేయండి. అన్నీ దొరుకుతాయి. ముందు రేట్లు ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే మీకు అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు వచ్చి వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.